ఇదంతా మీ ఈగో కోసం చేస్తున్నారని బయట అందరూ అనుకుంటున్నారు సార్. నాకు ఈగో ఎక్కడుందయ్యా? ఇలా మాట్లాడితేనే నా ఈగో హర్ట్ అవుతుంది. నువ్వు సాయంత్రం అక్కడికి రా. రైట్, సాయంత్రం అక్కడ తీసుకురా. నేను మా టీం అందరం కలిసి చేసాం. మా సార్ వాళ్ళే ఇదంతా సాధించామండి. ఐజీ ఎవరి మాట ఇంట్లేదంట. నువ్వు మాట్లాడవా ప్లీజ్? రే పనికిమాల్, నువ్వు ఫినిష్ రా. ఎలా ఉంది నా గేమ్? ఒసెల్లొచ్చే అలసిపోయినప్పుడు ఆడదాని అంతమే వేరే. నాకు కూడా అలసిపోవాలనిపిస్తుంది. ఓలే ఓ పాలే ఒప్పుకోండి, తాళాలు తీసేస్తా. పాత్రో సార్ నోడుదులకే కేసులు ఎట్టేస్తారా? అలాగైతే రాజకీయ నాయకులందరూ స్టేషన్లోనే ఉండాలి. మొయ్ పేలకు పేల్తామంటే కుదిరితే క్రిమినల్స్ పట్టుకోండి, నా అలాంటి క్రిమినల్ని కాదు. ఏంటి లక్ష్మి, సార్ ఇక్కడే నిలబెట్టావు, సెల్లో కూర్చోబెట్టు. ఓకే సార్. అది మర్యాద అంటే. కూర్చోమని సెల్లో రా, దాని ఒళ్ళో కాదు. ఏంటి లక్ష్మి, కీస్ మిస్సింగా? కీస్ మిస్సింగా? ఆల్రెడీ ఉన్న కీస్ మిస్ అయింది అంటున్నాడంటే వీడికి ఈ రోజు కిస్మిస్ మిస్ అయింది. చూసుకోవాలి కదా లక్ష్మి. అంటే కీస్ అన్ని గోవింద్ చూసుకుంటున్నాడండి. ఇప్పుడు టౌన్కి వెళ్ళాడు. సాకులు కాదయ్యా, లాకులు. లాకులు ఎలా తీలో చెప్పండి. దీని తల్లి పైడి తల్లి పెద్ద లాక్ స్మిత్. చిరు లీక్స్ కంటే వీడి తీసిన లాక్సే చాలా ఫాస్ట్ గా ఉంటాయి. నిజమా? ఎన్ని తాళాలు తీశాడు ఏం లక్ష్మి? అవును సార్. లచ్చి అడంతా మారిపోయింది నీరో. నీతో సమానంగా చూస్తున్నా నీరో. వాడేదో చెయ్యాలి నీరో. నువ్వు ఏం చేస్తావు పట్నాయక్? ఏం చేస్తావు? వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా? కొడితే వాడినే కొట్టాలి, చంపితే వాడినే చంపాలి. అనాథ నా కొడుకు. అనాథ కాదన్నా, వాడికి అమ్మ బాబు ఫిగరు ఫ్రెండ్స్ అందరూ అన్నారా నా కొడుక్కి. ఏంట్లోకి ఆ పోలీసు అనాథ కాదా? వాడు అసలు పోలీసుడే కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్టా? తెలుసు తెలుసు. తెలుసా? అంటే తెలుసు కూడా వాడిని లేపేకుండా ఏంటన్నా? వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు. నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి? అందుకని వాడిని లేపేదాకా లేపుతా. మరి మన వాళ్ళు పోతున్నారు కదా. పోతారు, ప్రైడ్ మాత్రం పోకూడదు. ఇది చాలా నీరో. క్లైమాక్స్ పెట్టేసుకుందావా? దీనికే అయితే రేపు చూడు. మొహాలీలోని రహస్య అక్రమ ఆయుధాల కర్మాగారం పేల్చివేత. బ్లాస్ట్ అదిరింది మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్, బ్లాస్టర్ నేనేనా? మాస్టర్ మీరే కదా సార్. వాడుట్టి నీరో, మీరు నిప్పో. నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? ఇంకా రెచ్చిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒరే నాని, ఎవరండి మీరు? కన్న తల్లిని ఎవరో తెలియదంటావు, సిగ్గు లేదరా నీకు? సారీ నాన్న, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. సినిమా షూటింగ్ అన్నావు కదరా, నిజంగా షూట్ చేసావేంటి? అది ఎప్పుడో పోయిందిగా. నీకెంత కష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి కదరా నాని. నాన్న నవ్వు చూడాల్సి వస్తుందని రాలేకపోయానమ్మా. నేను నోటితో మాత్రం నవ్వనురా. నీ వల్లే రాలేదంటే చూసావా?
నన్ను కొడతారేంటండి? ఐఎమ్ పోలీస్ యూనో. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవాలి. నీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడా? కనిపెట్టానండి కానీ మీ వాడే నన్ను తొక్కబడి చూద్దాం. ఐ విల్ గో టు ఐజీ. ఏంటి అది కామెడీ? అయ్యో 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 ఐజీన్ కూడా తొక్కేసినట్టున్నారు మావయ్య. రే నాన్న, ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియదు. మిడిల్ క్లాస్ ఉండరా. దీనికి ఎండింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్. ఏముంటుంది నాన్న, గుడ్ విన్స్ ద ఈవిల్. నాని, అమ్మా నీ అంత గొప్పోడిని కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను రా. అమ్మా, ఈ క్యారెక్టర్కి అమ్మా నాన్న లేరు, అనాథ. ఎవరు బాబు నువ్వు? మీరు నా పేరెంట్స్ నీరోకి తెలిస్తే మీ లైఫ్కే రిస్క్ నాన్న. ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం. అయ్యో తను ఇంకా బతికే ఉన్నాడు. పాపం. అయ్యో సారీ. ఇట్స్ ఓకే బేబీ. మావయ్య ఎప్పటికప్పుడు నీకు ఫోటోలు పంపి ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండగుడు ఎవడు? ఎవరు మావయ్య? నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు ఎంత బ్రెయిన్లెస్ కదా మావయ్య. ఆగ్రా గాడిదాని ఆగ్రా ఆగు దున్నపోతా పంది అది చేసి ఎదప్పలన్నిటికీ నీ సొక్కటొకటి. హలో లికి హలో లికి అనరా. అన్నప్పుడు రాంగే అక్క, అన్నప్పుడు రాంగే. పని చేసినా రాంగే, చేయకపోయినా రాంగే. ఎవడెవడో చేయాల్సిన పనులన్నీ చేసినా రాంగే. ఊరందరికీ అన్న హీరో, నీకు మాత్రం విలన్. మీరు సూపర్ అక్క. జాగ్రత్త అమ్మా. అలాగే బెండకాయలు కిలో అన్నా ఇంకోటి కుందు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే. పొలస నీకు ఇష్టమంట కదా అమ్మిచ్చింది. పాపమన్న కుందు, బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. నువ్వు వాడిని ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే. బాబు సాయినాథ, ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం. అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడవుతాడయ్యా. అయ్యో నేనెందుకు పెద్దమ్మా? సాయి, ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి రా. ఒలమ్మి, ఆ పిల్లలోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకి అంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియనిదేటి? ఈ బాబుకి తెలియలేదనేసి నీకే తెలిసిందే. ఓ పాలెట్ చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం. ఇదిగో సోము, మా సాయినాథని చెప్పడం కాదు కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేద్దు. మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య అత్తయ్య అని ఆవిడొక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మావయ్య అని. మావయ్య.
పుచ్చు కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధ ఏంటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఈ ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏంటి? ఏటండా ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడా నువ్వు? మహంకుడో. ఏం కుడు? మహంకుడో. ఒప్పుకుంటే వాడే మీ వియ్యంకుడు, ఒప్పుకోపోతే మాంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న?